సో గాయ్స్, ఈరోజు వెళ్తున్నా విజయవాడ. చూద్దాం జర్నీ ఎలా ఉంటుందో. ఎస్, చలైతే మరి గట్టిగానే ఉంది. ఈ స్వెటర్ వేసుకున్నాను కాబట్టి కొద్దిగా ఓ మాదిరి కింద ఆగుతుంది. వచ్చేసాం, మనం చార్టీస్ దగ్గర దాకా వచ్చాం. చూద్దాం చార్టీస్ నుండి మనకి ఏం దొరుకుతుందో ఈరోజు. ఆటో లేదంటే బస్సా. మ్యాక్సిమం ఆటో ఎక్కుతాం, ఎందుకంటే ఇక్కడ నుంచి పాలచెరువు వెళ్ళాలి. పాలచెరువు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ అక్కడ నుంచి బస్సు ఎక్కితే బాగుంటుంది. చూద్దాం మనకి ఏం దొరుకుతుందో. ఆడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, ఫైనల్లీ సామర్లకోటలో అయితే వచ్చేసాం. దిస్ సామర్లకోట రైల్వే స్టేషన్. మంది ప్లాట్ఫామ్ నెంబర్ 3. ఇంకా కొన్ని వీడియోస్ అయితే చాలా ఎడిటింగ్స్లో ఉన్నాయి. ఆఫీస్ వర్క్ అండ్ ఈ వర్క్ కూడా చేయాలంటే టాస్క్. గాయ్స్, మరి ట్రైన్ అయితే రాబోతున్నది. యూ కెన్ సీ దేర్. యస్, అదే మన ట్రైన్. ఏ నైస్ ఆరెంజ్ కలర్. ఇందులో C6 ఎక్కడ బా? యస్, ఇదే మన C6. ఓపెన్ ది గేట్ ప్లీజ్. C6లో ఓకే సార్, ఓకే సింగిల్ పర్సన్. C6లో నంబర్ ఇదే. ఓడి అమ్మ, ఈ ట్రైన్లో మనకి బ్రేక్ఫాస్ట్ కూడా సర్వ్ చేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ చూసుకుంటే మనకి ఒక కేక్ ఇచ్చారు, అండ్ నెక్స్ట్ బ్రౌన్ బ్రెడ్ ఒకటి ఇచ్చారు. నాకైతే బ్రెడ్ చాలా బాగా నచ్చింది. బ్రౌన్ బ్రెడ్ బాగుంది, చాలా బాగుంది టేస్ట్. అండ్ ఇదేమో టీ పౌడర్ అండ్ బటర్ ఇచ్చారు, అది బ్రెడ్ మీద వేసుకోవడానికి. అండ్ ఇందులో ఏమో నైఫ్, స్పూన్ అండ్ స్పోక్ ఉంది. ఏమో సాల్ట్ అండ్ ఇదేమో పెప్పర్. ఇదేమో శానిటైజర్, అంటే తిన్న తర్వాత మొత్తం హ్యాండ్ దీంతో క్లీన్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ అయితే ఇదే మనకి. ఇందులో మనకి ఆమ్లెట్, క్యారెట్, బ్రెడ్, ఇంకా బీన్స్ చాలా ఉన్నాయి అందులో మిక్స్డ్ చేసి ఉన్నారు. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇదేమో టీ పౌడరు, ఇందాక చూపించాను కదా, ఇలాచీ ఫ్లేవర్. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మీరు ఇక్కడ ఛార్జింగ్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో ఎత్తుకేసుకోకండి. జస్ట్ సీట్ కిందనే మనకి 2 పాయింట్స్ ఇచ్చారు. డైరెక్ట్ మీరు ఛార్జర్ ప్లగిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ USB కూడా ఉంది అక్కడ, USB కూడా పెట్టుకోవచ్చు. బయట వ్యూ చూసుకుంటే సూపర్, గ్లాస్లోంచి బాగా కనిపిస్తుంది. అండ్ అక్కడ ఎడిటింగ్స్ జరుగుతున్నాయి నాయి. అండ్ ఇవన్నీ వీళ్ళు ఇక్కడ స్టోర్ చేసుకునే ప్లేసెస్. అదే మనకి కింద బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు కదా, అవన్నీ వీళ్ళు ఇక్కడ స్టోర్ చేసుకుంటారు. ఇక్కడ నుంచి మనకి లోపలగా అన్నీ తీసుకొస్తారు. సీట్ నెంబర్ ప్రకారంగా మనం ఏది ఆర్డర్ పెట్టుకున్నామో దాన్ని బట్టి వాళ్ళు ఇస్తూ ఉంటారు. అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ఇక్కడ నుంచే మనకు సప్లై జరుగుతూ ఉంటుంది. ఓకే, ఫైనల్లీ వి రీచ్డ్ విజయవాడ రైల్వే స్టేషన్. హియర్ ఈజ్ వందే భారత్ ఎక్స్ప్రెస్. కొట్టేసుకోండి. By the way you look at me, baby, what you like, you know your body's here. You show me your big girlfriend, cliche. You should know if you సో ఈరోజు మనం కొండ ఎక్కుతున్నాం, విజయవాడ కొండ. డూయింగ్ బై పాదయాత్ర. ఊరికే కొండ లోపలికి వెళ్ళాలంటే మరి చెప్పులన్నీ తీసేయాలి, ఫోన్లు కూడా లోపలెట్టాలి అని అంటున్నారు. చూద్దాం, పైకి వెళ్ళాక ఫోన్లు లోపలెట్టి తర్వాత మరి ఫోన్ తీసుకొని వీడియోస్ రికార్డ్ చేయడం ఏదో ఒకటి చేద్దాం. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను, మళ్ళీ ఇప్పుడే కమింగ్. వీడియోస్ నాకు తెలిసి రికార్డ్ చేయకూడదు, కానీ ట్రై చేద్దాం.
ఇదంతా మా బ్యాచ్, వరుణ్ బ్యాచ్, సారీ మారుతి బ్యాచ్. ఓకే, కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి ఇక్కడ. అండ్ గాయస్, మీలో ఎవరికన్నా ఈ మాల్ పేరేంటో ఎక్కడుందో గెస్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. Here comes our Vande Bharat Express. C6 మనం ఇక్కడ ఎక్కాలి. ఓ మన సీట్ ఇదే. ఎస్, ఇదే మన సీట్. అండ్ గాయస్, మనకి నైట్ డిన్నర్ కూడా వచ్చేసింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు నైట్ డిన్నర్లో చూసుకుంటే మనకి ఫస్ట్ అమూల్ నుండి కర్డ్ ఒకటి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకొక 4 బాక్సులు ఇచ్చారు. ఒక్కొక్క బాక్సుల్లో చూద్దాం, కర్రీ, రైస్ అండ్ పప్పు, సాంబార్ ఏదో ఒకటి ఉంటాయి. అండ్ ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేస్తే మనకు అందులో ఆలూ కర్రీ ఉంది. టేస్ట్ అయితే బాగుంది, చాలా బాగుంది ఆలూ కర్రీ. అండ్ నెక్స్ట్ సెకండ్ బాక్స్లో చికెన్ ఇచ్చారు. వావ్, ఇది కూడా నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. చికెన్, ఎస్, చికెన్ కర్రీ. అండ్ ఈ బాక్స్లో వైట్ రైస్. అండ్ లాస్ట్ బాక్స్లో అయితే దాల్, పప్పు. బాగున్నాయి, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ మీకు అక్కడ కిందన కొన్ని స్పూన్స్, ఫోర్క్స్, నైఫ్స్ అవి అయితే కామనే. అదైతే ఆలూ కర్రీ నాకు బాగా నచ్చింది. ఈ రోల్స్లో ఉన్నది కొద్దిగా రుమాలి రోటీ ఉంటుంది కదా, ఆ టైప్. ఓడి అమ్మ బంటి కాదు, అది ఐస్ క్రీమ్. ఓడి అమ్మ, ఇలా ఐస్ క్రీమ్ కూడా సర్వ్ చేస్తున్నారు. అది కూడా అమూల్ బ్రాండ్ నుండి వనీలా ఫ్లేవర్, చాలా బాగుంది. Okay guys, that's all for today. See you in my next vlog. Bye.